హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ సిద్ధు. ఈరోజు కెనడాలో ఫ్యామిలీ డే సెలబ్రేట్ చేసుకుంటున్నానండి. సో ఫ్యామిలీ డే సెలబ్రేషన్ చూడడానికి మనం లెజిస్లేటివ్ బిల్డింగ్ అయితే వెళ్ళిపోతున్నాం ఈరోజు. సో కెనడాలో ఫ్యామిలీ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారంటే డిసెంబర్లో వీళ్ళకి క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ వస్తుంది కదా, అండ్ ఆఫ్టర్ దట్ డైరెక్ట్లీ ఏప్రిల్లో ఉంటుంది ఈస్టర్. సో మధ్యలో గ్యాప్ ఉంది కదా, సో వీళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళకుండా మధ్యలో గ్యాప్ ఉంది కాబట్టి ఫ్యామిలీస్తో టైం స్పెండ్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు ఫిబ్రవరి 3rd మండే రోజు ఈ ఫ్యామిలీ డే అనే దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట. ఇది ఫస్ట్ మనకి అల్బర్ట్ అనే ప్రొవిన్స్ వాళ్ళు దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారు ఫ్యామిలీ డే అనేది. సో ఇది మంచిగా వర్కౌట్ అయినందుకు వేరే ప్రొవిన్సెస్ కూడా దీన్ని వాళ్ళ ప్రొవిన్సెస్లో కూడా సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట ఫ్యామిలీ డే అనేది. ఈరోజు ఇక్కడ ఫుల్ స్నో పడుతుందండి. ఫ్యామిలీ డే రోజే స్నో పడుతుంది అనమాట. నిన్న మొన్న లాస్ట్ 10 days నుంచి స్నో అసలు పడలేదు ఇక్కడ. ఈరోజే స్నో పడుతుంది అండ్ టెంపరేచర్స్ ఆర్ గోయింగ్ డౌన్ టుడే. ఈ ఫ్యామిలీ డే అనేది యుఎస్లో కూడా ఉంటుందండి, కాకపోతే యుఎస్లో ఆగస్ట్లో సెప్టెంబర్లో ఉంటుంది. దానికి డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి, అమెరికా ఫ్యామిలీ డే అని అలా ఉంటుంది అనమాట. బట్ కెనడాలో మాత్రం ఈరోజు ఫ్యామిలీ డే చేసుకుంటారు. అండ్ కెనడాలో ఈరోజు పబ్లిక్ హాలిడే అనమాట. ఈరోజు ఎవరైనా వర్క్ చేస్తారనుకోండి వాళ్ళకి మనీ 1.5x ఎక్కువ వస్తుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు $100 వచ్చింది, జనరల్గా $100 వచ్చింది అనుకోండి, ఈరోజు 1.5x ఎక్కువ వస్తుంది, అంటే ఈరోజు $150 వస్తుంది అనమాట. సో అందుకోసమని జనరల్గా అన్ని హాలిడే ఉంటుంది అనమాట. అన్ని వాల్మార్ట్, కాస్కో ఇవన్నీ క్లోజ్ ఉంటాయి, ఈరోజు ఏది ఓపెన్ ఉండదు. ఈరోజు అమెరికా వాళ్ళకి ప్రెసిడెన్సీ డే అనమాట. అంటే ప్రీవియస్ ప్రెసిడెంట్స్ ఉంటారు కదా, పాస్ట్ ప్రెసిడెంట్స్ని వాళ్ళకి గౌరవించే రోజు అనమాట ఈరోజు. స్పెసిఫికల్గా అబ్రహం లింకన్ ఇంకా జార్జ్ వాషింగ్టన్. చూడండి స్నో ఎలా పడుతుంది. ఇది జస్ట్ శాంపుల్ అండి, అంతే. అసలైన స్నో పడితే ఇంకా ఏం కనబడదు యాక్చువల్గా. ఒక్క ముక్కలో చెప్పాలంటే బిజీ లైఫ్ని పక్కన పెట్టి ఫ్యామిలీ డే ముఖ్యం అన్నట్టుగా సెలబ్రేట్ చేసుకునే రోజు అనమాట ఈ ఫ్యామిలీ డే అంటే. అక్కడ కనిపిస్తుంది అంటే లెఫ్ట్ సైడ్ అదే రిజిస్ట్రేషన్ బిల్డింగ్. చూడండి ఇలా గూడ్స్ ట్రైన్ వెళ్తుంది. తెలిసి 1 kilometer ఉంటుంది. చూడండి పార్కింగ్ అంతా ఫుల్ అయిపోయింది. లెఫ్ట్ సైడ్ అనేది విజిటర్ పార్కింగ్ అనమాట. ఇదంతా ఫుల్ అయిపోయింది. బ్యూటిఫుల్ వ్యూ ఇది. స్నో పడదు కదా మొత్తం, చూడండి కింద స్నో. ఇదే అండి అల్బర్టా లెజిస్లేషన్ అంటే మనకి అసెంబ్లీ ఎలాగనో వీళ్ళకి ఇదే అలాగనమాట. ఇక్కడే వీళ్ళు చట్టాలు రాస్తారనమాట, లాస్ ఇవన్నీ ఇక్కడే చేస్తారు. చూడండి ఇది ఎలా ఉంది, ఒక కోటలా ఉంది రాయల్గా. మొత్తం చుట్టూ మంచుతో ఇలా. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. అది లెజిస్లేచర్ బిల్డింగ్ కదా, ఎంట్రీలో ఇలా ఉందండి. ఇక్కడ ఇలా రాళ్ళతో ఇలా చేశారు, మరి రాస్తుంది అక్కడ, చూద్దాం.
is this? ఏం లేదండి, మిర్రర్లా ఉంది అది. చలిగా ఉంది. చిన్నాళ్ళు అక్కడ వస్తున్నారు చూడండి. చేతులు గడ్డ కట్టిపోతున్నాయండి. Look at this. దేవుడు చిన్న పాపను కూడా తీసుకొని వచ్చాడు ఇంత చలిలా. చూడండి ఆ పిల్లర్స్ చూడండి ఎంత పెద్ద ఉన్నాయి. కోటలా ఉంది, రాజుగారి కోటలా. లెజిస్లేచర్ బిల్డింగ్ డైరెక్టెడ్ ఓపెన్ హౌస్ లాస్ట్ అంటే 3:30 అంట. ఇది ఓపెన్ హౌస్ ఉంటుందండి, ఎందుకంటే యూజువల్గా ఇక్కడికి రానియరు. ఈరోజు ఫ్యామిలీ డే కాబట్టి రాణిస్తారు అని విన్నాను. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ రాశారు వెల్కమ్ ఫ్యామిలీ డే యాక్టివిటీస్ 11 AM to 4 PM ఈ సైడ్ అంట. ఓ మై గాడ్, ఇదే అండి చుట్టూ చూస్తే ఇలా ఉంటావు చూడండి. ఎంట్రన్స్ ఇట్ సైడ్ అంట. ఓకే లెట్స్ గో. ఇక్కడ చూడండి, ఇక్కడ రాశారు నో ఎంట్రీ పబ్లిక్ యాక్సెస్ ఇస్ త్రూ ద వెస్ట్ డోర్స్ అండర్ ద స్టేర్స్ అంట. అండర్ ద స్టేర్స్. చూడండి, no food or drink in the legislature building. 50 years, and then it was replaced with the Mason Place today. ఇక్కడ క్యాపిటల్ గిఫ్ట్స్ అని కూడా ఉన్నాయండి. ఇక్కడ గిఫ్ట్స్ ఉన్నాయి. ఇక్కడ కింద చూస్తే ఇలా ఉందండి. ఇక్కడ అందరు ప్రీమియర్ ఫొటోస్ ఉన్నాయి అనమాట. ఇక్కడ చూడండి, ఇది గవర్నర్ అంటే. ఇదండి వాళ్ళ అసెంబ్లీ. Usually meet for 6 to 8 weeks at a time. Okay. Usually from, like, they met October 23rd to December 12th, and then they'll meet again from February 24th till about the end. ఈ బిల్డింగ్ ను వీళ్ళు 1913 లో బిల్డ్ చేశారంట అండి, ఈ లెజిస్లేటివ్ బిల్డింగ్ ని. ఇదిగోండి ఇలా ఉందండి బయట బిల్డింగ్.
చూస్తున్నారా ఇంత చలిలో కూడా ఇక్కడ వాకింగ్ చేస్తారు, జాగింగ్ చేస్తారు జనాలు. ఇది చూడండి ఎలా ఉందో, ఎలా డిజైన్ చేశారో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా?